ప్రభుత్వం పాలన ఎలా ఉంది ఏంటి అనేది సూపర్ గా ఉంది. మీకు నచ్చిన అంశాలు ఏంటి ఈ ప్రభుత్వంలో? అన్ని ప్రోగ్రామ్స్ నచ్చినవే, ఒకటని చెప్పడానికి అయితే. పిల్లల నుంచి పుట్టిన గర్భవతి అయిన దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, పెద్దోళ్ళు అయిన వరకు, ముదిలోళ్ళ దగ్గర నుంచి సర్వజనాంగానికి చక్కగా ఏర్పాటు అవుతుంది. ఈ పథకాల వల్ల చాలా మందిని సోమరిపోతులను చేస్తున్నారు అనేది ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. వాళ్ళ దరిద్రం అది. వాళ్ళు మనకు పట్టిన దరిద్రం వాళ్ళ విమర్శించేది వరకు మనమేం చేయలేం. వాళ్ళకి అదే ఆనందం. వాళ్ళు వస్తే మాత్రం ఇంతకంటే ఎక్కువ ఇచ్చేస్తారట. అంటే అప్పుడు శ్రీలంక అవదు, అప్పుడు ఏటైపోద్దో తెలియదు. అవును, ఈ మధ్యలో 6 పథకాలు కూడా ప్రవేశపెట్టారు కదా. 6 కాదు 60 పెట్టినా వాళ్ళకి ఏమి ఇందులో మనం ఎంట్రీ అవ్వలేరు. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమన్నా ఉంటుందంటారా ఈసారి? అతనే గెలవడు, ఆయన ప్రభావం ఏముంటుంది? ఆ రోజుల్లో ఇతను పెన్షన్ వస్తుంది మాకు. 2 ఎలా కనిపిస్తుంది? వస్తే బాగు, మరి పథకాలు వస్తున్నాయి కదా, వస్తే బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు ప్రవేశపెట్టారు కదా, ఇప్పుడు 6 పథకాలు. ఆయన కూడా మంచి చేస్తాననేసి అని అంటున్నారు. మళ్ళీ ఆయనకి అవకాశం అయితే మరి ఆ రోజు పేదలు ఎలా మారిపోతారో చెప్పలేము. ఎవరి దశ ఎలాగ ఉంది, అతని దశ ఎలాగ ఉంది, ఇతని దశ ఎలాగ ఉంది. కానీ ఇతనే వస్తే బాగున్నాయి. ఇట్లా ఏం నచ్చింది పథకాలు? పథకాలు మరి 45 సంవత్సరాలకు పెడతాడు కదా, స్కూల్ పిల్లలకి. మనకెంత లేరు కానీ పేద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి పెడతాడు కదా, వాళ్ళని బతుకుతాడు కదా. వచ్చే ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే ఆయన్నే రావాలి. అది. Please subscribe .news.